కరీంనగర్ నగరంలో పట్టపగలే తుపాకీ గోల. ప్రజలు షాక్కు గురయ్యేలా చేసిన దొంగల దాడి నగర భద్రతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. నగరంలోని ప్రధాన కోర్టు చౌరస్తా, అది కూడా ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న పిఎంజే జ్యువెలరీలో ఒక్కసారిగా కాల్పులు మోగాయి. ఏం జరుగుతుందో అర్థం కాకముందే దొంగలు తమ పని ముగించేశారు. సుమారు 5 మంది గుర్తు తెలియని వ్యక్తులు ప్లాన్ ప్రకారం జ్యువెలరీ షాప్లోకి చొరబడ్డారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై కాల్పులు జరిపి భయాందోళన సృష్టించారు. ఈ దాడిలో పలువురు సిబ్బందికి గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితిపై ఆందోళనకరంగా ఉంది. దొంగలు భారీగా బంగారం ఎత్తుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే దోచుకున్న బంగారం విలువ 3 నుంచి 4 కోట్ల రూపాయలుగా ఉందని సమాచారం. ప్రస్తుతం బంగారు షాపులోకి దూసుకు వెళ్లిన దుండగులు అక్కడ ఏ రకంగా చోరీ చేస్తూ ఉన్నారు, అక్కడ సిబ్బందిని ఏ రకంగా అక్కడ కూర్చోబెట్టారు, ఒకరి తర్వాత ఒకరిని సిబ్బందికి చేతులు కడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చేతులు కట్టేసి వారందరినీ కూడా ఒక పక్కన పెట్టేసి భయాందోళనకు గురి చేసి ఎదురు తిరిగిన వారి మీద దాడులు చేసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. చాలా పక్కా ప్లాన్ ప్రకారం బంగారం షాప్లోకి దూసుకు వెళ్లారు. సిబ్బందికి చేతులు కట్టేసి అక్కడ కూర్చోబెట్టిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు మరికొంతమంది మొత్తం అక్కడ ఉన్న బంగారాన్ని సర్దుతున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కరీంనగర్లో ఈ దాడి తీవ్ర సంచలనంగా మారింది. సుమారు 3 నుంచి 4 కోట్ల బంగారాన్ని ఎత్తుకు వెళ్లారు దుండగులు. ఇక బంగారం షాప్లో చోరీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, కరీంనగర్ పిఎంఏ జ్యువెలర్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 3 నుంచి 4 కోట్ల ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలుస్తుంది. ఇంకా కూడా అంచనా వ్యయం పెరిగే అవకాశం కనిపిస్తుంది. పక్కాగా రెక్కి నిర్వహించినటువంటి దొంగల ముఠ మనం చూస్తున్నటువంటి పిఎంజే జ్యువెలర్స్లోకి మొదటగా బంగారు ఆభరణాలు కొనేందుకు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి మేనేజర్తో పాటు పనిచేస్తున్నటువంటి వర్కర్స్ వారు అడిగినటువంటి ఆభరణాలు చూపించేటువంటి క్రమంలోనే వారు ఒక్కసారిగా తమ వెంట తెచ్చుకున్నటువంటి రివాల్వర్తో కాల్పులు జరిపారు. ఊహించని ఈ కాల్పులను చూసినటువంటి అందులో పనిచేస్తున్న వర్కర్స్ ఎవరైతే వారంతా కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అందులో ప్రవేశించినటువంటి దొంగలు వారంతా కూడా హీల్ డౌన్ కావాలి, లేకపోతే కాల్ చేస్తామని చెప్పడంతో వారంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అందులో ఉంచి కొంతమంది ప్రాణ భయంతో పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. అయినా కూడా వారు ఆగకుండా కాల్పులు జరిపారు. దాదాపు 7 నుంచి 8 రౌండ్ల పైగా కాల్పులు జరపడం జరిగింది. అందులో ఉన్నటువంటి బంగారు నాగనాలు తమ వెంట తెచ్చుకున్నటువంటి బ్యాగులో వేసుకొని వారంతా కూడా పరుగులు పెడుతూ దొంగలంతా కూడా పారిపోయారు. 5 దొంగలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం జ్యువెలర్స్ లోపటి విజువల్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చూస్తాను. పూర్తిగా అంతా కూడా ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా రక్తసిక్తమైనటువంటి పరిస్థితి, చాలా భయానమైనటువంటి వాతావరణం ఉంది. దాదాపు 10:30 గంటల ప్రాంతంలోనే ఈ దొంగల ముఠ ఈ జ్యువెలర్స్లోకి చొరబడింది. అందులో ఉన్నటువంటి వారంతా కూడా తమ వెంట తెచ్చుకున్నటువంటి రివాల్వర్తో బెదిరించారు. వారంతా కూడా భయపడంతులకు గురయ్యారు. తమ పైన కాల్పులు చేస్తారు అని చెప్పి భయపడిన వారంతా కూడా వారి దొంగలకు లొంగిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వారంతా కూడా అందులోంటి ఆభరణాలు తీసుకొని పరుగులు పెడుతూ కొంత దూరంలోనే వారంతా కూడా వారి వెంట తెచ్చుకున్నటువంటి వాహనాల్లో పారిపోవడం జరిగింది. ఈ ఘటన కొన్ని గంటల్లోనే దారుణంగా వ్యాపించింది. కరీంనగర్ అంతా కూడా ఈ భారీ చోరీ ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అందులో వారు దొంగలు ఈ రాష్ట్రానికి సంబంధించిన వారా లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారా అనేది మాత్రం ప్రస్తుతం అయితే పోలీసుల విచారణ మాత్రం కొనసాగుతుంది. దాదాపు 2 గంటల పైగా పోలీసులంతా కూడా ఆ జ్యువెలర్స్లో పూర్తిగా ఆధారాలు సేకరించడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. ఆ సీసీ ఫుటేజ్లో వచ్చినటువంటి దొంగలంతా కూడా తమ వెంట తెచ్చుకున్నటువంటి ఆయుధాలు రివాల్వర్తో వారిని బెదిరించడం కావచ్చు, వారందరినీ కింద కూర్చోవాలని చెప్పి వారంతా కూడా హుకుం జారీ చేయడం కావచ్చు, లేకపోతే కాల్చివేస్తామని చెప్పి ఫైర్ చేయడం కావచ్చు. వీరిలో ముస్తాక్ అనేటువంటి మేనేజరు తీవ్రంగా గాయపడ్డాడు. మరొక 4గురికి కూడా గాయాలు కావడం జరిగింది. వారు కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దొంగలు పక్కాగా రెక్కి నిర్వహించిన తర్వాతనే సినిమా స్టైల్లో వీరు దొంగతనం చేసినట్టుగా భావించవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్
విజువల్స్లో సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దొంగలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వారికి ఫేస్ కానీ ఎటువంటి మాస్క్ వేసుకోలేదు, కేవలం క్యాబ్ ద్వారానే క్యాబ్ పెట్టుకొని రావడం జరిగింది. ఇది ఓ రకంగా పోలీసులకు దొంగలు ఛాలెంజ్ విసిరినట్లుగానే భావించవచ్చు. దొంగలు దొంగతనం చేస్తున్న క్రమంలోనే తమ ఫేస్ ఐడెంటిటీ అవుతుందని తెలిసి కూడా వారు అయినా కూడా చోరీకి పాల్పడారంటే పోలీసులకు ఈ దొంగలు ఒక సవాలు విసిరినట్టుగానే భావించవచ్చు. గతంలో 2 దొంగతనాలు జరిగాయి. అవి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా సంచలనంగా సృష్టించిన దొంగతనాలు. బ్యాంకులను టార్గెట్ చేస్తూ దొంగలు చోరీకి పాల్పడ్డారు. అయితే ఈరోజు జ్యువెలర్స్ను టార్గెట్ చేస్తూ దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దొంగల సీసీ ఫుటేజ్ కావచ్చు, ఫోటోలు కావచ్చు, అన్నిటి కూడా పోలీసులు బయటికి విడుదల చేశారు. దొంగలను ఆచూకీ కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సినిమా స్టైల్లో దొంగతనం ఏ రకంగానైతే జరుగుతుందో మనం చూడవచ్చు. కొన్ని సినిమాల్లో తరహాలోనే ఈ దొంగతనం జరిగిందని సినిమా సన్నివేశాలను తలపించే విధంగా ఈ దొంగతనం ఉంది. వారు ఆ బ్యాంకును పక్కగా స్కెచ్ వేస్తారు. ఆ స్కెచ్ వేసిన తర్వాత భద్రత ఏర్పాట్లు చూస్తారు. ఆ భద్రత కొంత లోపభూయిష్టంగా ఉన్నట్లయితే వారు దొంగతనానికి పాల్పడతారు. అటువంటి ప్రాంతాన్నే ఈరోజు ఎన్నుకున్నట్లుగా భావించవచ్చు. ఎందుకంటే ఇటు పక్కనంతా కూడా మనం ఈ చోరీ జరిగినటువంటి జ్యువెల్స్ పరిసర ప్రాంతాలంతా కూడా విఐపి మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసం ఉన్నటువంటి ప్రాంతం. దీనికి పరిసర ప్రాంతాల్లో చాలా బ్యాంకులు ఉన్నాయి, జ్యువెలర్ షాపులు ఉన్నాయి. కానీ పిఎంజే జ్యువెలర్ను టార్గెట్ చేయడం మాత్రం ఇక్కడ సెక్యూరిటీ కొంత తక్కువగా ఉంటుంది, దొంగతనం చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి భావించినటువంటి దొంగలు ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దొంగల ఆచూకీ కనుక్కునేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుంది. 5 దొంగతనంకి దొంగలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ దొంగలకు సంబంధించినటువంటి పారిపోతున్న క్రమంలో వారికి సంబంధించినటువంటి రివాల్వర్ సంబంధించిన మ్యాగజిన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మ్యాగజిన్ పైన ఏమైనా వేలిముద్రలు ఉన్నాయని కూడా వాటిని కూడా పోలీసులు సేకరించడం జరుగుతుంది. దీంతో పాటు దొంగలు పారిపోతున్న క్రమంలో కొన్ని ఈ పరిసర ప్రాంత వాసులు కొంత చూడడం జరిగింది. వారు కూడా ఆ దొంగల ఏ మార్గాన పారిపోయారనే సమాచారాన్ని కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. మరొక అంశం ఏంటంటే చెప్పుకోదగ్గ అంశం, కేవలం దొంగతనం జరిగినటువంటి 10 నిమిషాల్లోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ మార్గం ముందనే వెళ్ళడం జరిగింది. ఒకవేళ దొంగతనం జరిగినట్టు దొంగలు తారసపడినట్లయితే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉండేది. కానీ ప్రస్తుతం అయితే బండి సంజయ్ వెళ్ళినటువంటి 10 నిమిషాల తేడాలోనే ఈ రాబరీ జరిగింది. ఈ రాబరీ కూడా చాలా సినిమా స్టైల్లో జరిగినటువంటి సన్నివేశం. దాదాపు 3 నుంచి 4 కోట్ల ఆభరణాలు చోరీ అయినట్టుగా తెలుస్తుంది. పెద్ద మొత్తంలో ఇంత మొత్తంలో చోరీ రాబరీ జరగడం మాత్రం కరీంనగర్లో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఈ దొంగతనం జరిగినటువంటి జ్యువెలర్స్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా పరిశీలించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పూర్తి నిఘాలో ఉంటుంది. కెమెరా కమాండ్ కంట్రోల్ ఉంటుంది. అయినప్పటికీ కూడా దొంగలు ఈ మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి ఈ జ్యువెలర్ షాప్ దర్యాప్తులో భాగంగా మొత్తం ఎన్ని బృందాలు ఈ విచారణలో పాల్గొన్నాయి? మరోవైపు ఏ వాహనాన్ని వారు ఉపయోగించారు? అక్కడ నుండి పారిపోయినప్పుడు ఆ వాహనాన్ని ఏమైనా గుర్తించారా? ఎటువైపు వెళ్ళింది? సీసీ ఫుటేజ్ ఏమైనా పరిశీలిస్తూ ఉన్నారా? దొంగతనాన్ని పాల్పడ్డారు ఏంటి సార్? I'll give all the details, sir. Please come. Please this side. మీ మైక్స్ పెట్టండి. ఒకసారి కరీంనగర్ సిపి గౌస్ ఆలం కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇండివిజువల్ బయట ఉండదు, అన్ని ఇక్కడ పెడతాను. ప్లీజ్ అన్ని ఇక్కడ చెప్తాను. పోలీస్ హ్యాస్ టు వర్క్ ఆల్సో. స్టార్ట్ చేయమంటారా? नहीं नहीं वीडियो रिकॉर्ड చేయండి తర్వాత చేయండి. ठीक है, आई एम स्टार्टिंग. प्लीज కిందకి పెట్టండి ప్లీజ్. కరీంనగర్లో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఒక బంగారు షాప్లోకి దుండగులు దూసుకు వెళ్లారు. సుమారు 5 దుండగులు బంగారు నగల షోరూంలోకి దూసుకు వెళ్లారు. ముందుగా ఒక కొనుగోలుదారులుగా లోపలికి ఎంటర్ అయిన వారు ఒక రివాల్వర్తో ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి వారందరినీ కూడా బంగారం షాప్లో ఉన్న సిబ్బందిని అందరినీ కూడా బెదిరించి వారి చేతులన్నింటినీ కూడా కట్టేసి కింద కూర్చోబెట్టిన దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకంగా పక్కా ప్లాన్తో రెక్కి నిర్వహించి బంగారం షాప్లోకి దూసుకు వెళ్లారు. కొనుగోలుదారులుగా ముందు లోపలికి ఎంటర్ అయిన తర్వాత రివాల్వర్తో ప్రతి ఒక్కరిని కూడా బెదిరించారు. కొంత ఎదురు తిరిగిన వారిపై కూడా దాడులకు పాల్పడ్డారు. ప్రస్తుతం విజువల్స్ చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. అక్కడున్న సిబ్బంది అందరూ కూడా
కింద కూర్చున్నారు, వారందరి చేతులు కట్టేస్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఒక వ్యక్తి అక్కడ బంగారాన్ని మొత్తం కూడా సర్దుతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఎవ్వరు ఊహించని విధంగా ఉదయం ప్రాంతంలో ఒక్కసారిగా కరీంనగర్ వ్యాప్తంగా, ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారిపోయింది. ఇంత పక్కాగా అంటే ఎక్కడా కూడా తమ ముఖాలు దాచుకునే ప్రయత్నం ఎక్కడా కూడా దుండగులు చేయలేదు. అందరూ కూడా లోపల సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుందని తెలిసి కూడా ఎవరు కూడా తమ ముఖాలు దాచుకునే ప్రయత్నం చేయలేదు. అందరూ కూడా లోపలికి కొనుగోలుదారులుగా వచ్చారు. లోపల సిబ్బందిని బెదిరిస్తూ ఉన్న దృశ్యాల్లో అయితే మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అనంతరం ఒక్కొక్కరిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేతులు కట్టేస్తూ ఉన్న దృశ్యాలు, మరోవైపు మరో వ్యక్తి పిస్టల్తో వారందరినీ కూడా కంట్రోల్ చేస్తున్న దృశ్యాలు, ఇంకో మరికొంతమంది అక్కడ మొత్తం బంగారాన్ని సర్దుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎదురు తిరగడానికి ప్రయత్నించిన వారితో తుపాకీతో బెదిరించిన ఘటనలు ఉన్నాయి. సుమారు 11 గంటల 7 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని నిమిషాల్లోనే లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే సుమారు 3 నుంచి 4 కోట్ల వరకు బంగారాన్ని అక్కడి నుంచి ఎత్తుకు వెళ్ళిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఏ రకంగా లోపలికి ఎంటర్ అయ్యారు, వెళ్ళిన తర్వాత అక్కడ సిబ్బందిని, మేనేజర్తో పాటు సెక్యూరిటీతో పాటు అక్కడ బంగారు నగల షోరూంలో ఎవరైనా వినియోగదారులు కొనుగోలుదారులు వస్తే చూపించేందుకు ఉన్న సిబ్బందితో సహా అందరినీ అక్కడ నీల్ డౌన్ చేయించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. వారి చేతులు కట్టేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా పక్కా ప్లాన్తో ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడా కూడా మనం ఎక్కడ చూడని విధంగా పక్కా ప్లాన్ ప్రకారం అయితే కరీంనగర్లో ఈ దొంగతనం జరిగింది. దొంగతనం అనంతరం వారంతా కూడా ఒకరి తర్వాత ఒకరు చాలా వేగంగా బయటకు పరిగెడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బ్యాగుల్లో బంగారాన్ని నింపుకున్న తర్వాత వారు గోల్డ్ షాప్ నుంచి ఏ రకంగా పరారు అవుతున్నారో ఆ దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం సుమారు 5 మంది వరకు కూడా ఈ బంగారు నగల షోరూం లోపలకు వెళ్ళి ఆ దోపిడీకి పాల్పడ్డ దృశ్యాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. లోపల సిబ్బందిని అందరినీ కూడా కట్టి తమకు కావాల్సిన బంగారాన్ని అంతటిని కూడా దోచుకుని బయటకు పరారుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రజలలో ఒక భయోందోళన గురి చేస్తుంది. ప్రభుత్వం వెనువెంటనే ఈ భయాందోళనను తీసివేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. నేను పోలీసులు కూడా కోరుకుంటున్నా, నిఘాను పెంచండి. నిఘా వైఫల్యం అంటలేను, కానీ నిఘా పెంచవలసిన బాధ్యత మీకున్నది. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరాన్ని దోపిడీ దొంగలు శైర విహారం చేసి పట్టపగలే తుపాకులతోటి ఎత్తుకపోవడం చాలా బాధాకరం. కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. కరీంనగర్ స్మార్ట్ సిటీలో ప్రధాన అంశము కరీంనగర్ భద్రత. కరీంనగర్ భద్రత అనేది ప్రధాన అంశం, డెవలప్మెంట్తో పాటు ప్రధాన అంశం. దాంట్లో భాగంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు 711 కెమెరాలు పెట్టించిన టౌన్లో. 711 ఈ కెమెరాలు నిఘా నిరంతరం చేస్తూ కూడా దీనికి కమాండ్ కంట్రోల్ నేనే ఆ రోజు ఓపెన్ చేసిన. కమాండ్ కంట్రోల్ మున్సిపాల్లో కమాండ్ కంట్రోల్ పెట్టింది ఎందుకోసం అంటే కరీంనగర్లో ఎక్కడ చిన్న డ్రాప్ వచ్చినా, ఒక అగంత కూడా వచ్చినా, ఒక అప్రమత్తమైన విధంగా ఈరోజు ఆ కమాండ్ కంట్రోల్. ఏం చేస్తుంది కమాండ్ కంట్రోల్? ఏమైంది కమాండ్ కంట్రోల్?